హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 5 Sinners. పొద్దున 5 గంటలకు లేచినాం. ఇక అండర్ ద మూన్ పోతున్నాం. అండర్ ద మూన్ అంటే మీకు తెలిసిందే కదా అందరికీ. తెలియని వాళ్ళకైతే ఇప్పుడైతే ఈ వ్లాగ్లో చూపిస్తాం. ఎందుకంటే మనోడు ఎక్స్పీరియన్స్ చేసిండు. సన్సెట్ వ్యూ అనేది జబర్దస్త్ ఉంటుందంట. సన్ రైజా ఇక ఏదో ఒకటి మనకి వచ్చింది, మనం మాట్లాడతాం. ఇక మన దాంట్లో ఇప్పుడు మేము నలుగురేమో ఉన్నాం. ఇంకా మన ఇద్దరు బన్నీబాయ్ వంశీబాయ్ వచ్చారు. వెంకటేశ్వర లేడు, యాదిరుట్టకు పోయిండు. వెంకటేశ్వర లాగా యమహా తారలో పోతావా బ్రో? వెంకటేశాడు పాపం మహేంద్ర అనేది పోయి యమహా అన్నాడంట. పాపం అన్నప్పుడు చేసుకుంటారు. పాపం సరే, మనం పెట్రోల్ పంప్ అయితే ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నాం. మనం స్టార్ట్ అయిపోదాం ఇక. ఎందుకంటే 2 ఉన్నాయి అలా వ్లాగులు కొట్టేటివి. పగలు కష్టపడి ఛానల్ లేపుతున్నాడు. ఇక ఏడా పూర్వం ఇది మూలాలి లాగినాం. ఇప్పుడే ఆగి మన వాళ్ళు ఛాయ్ తాగుతారు. ఎందుకంటే జర అండర్ ద మూన్ అనేది మీకు బి తెలుసా బ్రో? నీకు నువ్వు పోయినా ఎప్పుడైనా? నేను రీల్స్ చూసాను. నేను బి రీల్స్లోనే చూసిన. సన్ రైజ్ అనేది జర మంచిగా వస్తుంది అంటే మనోడు పోయిండు వెంకటాడు. అసలు ఎరుక మొత్తం అండర్ ద మూన్ అంటే దాన్ని ఎందుకు అండర్ ద మూన్ అంటే నాకు అర్థమవుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. చాలా ఆలోచించాలి. అడిగి వేలోపు అనుకుందాం. అడిగినాక అన్ని అడుగుదాం. ఎవరైనా ఉంటే గైడ్స్ ఉంటారా? ఎర్త్ కూడా అండర్ ద మూన్ ఉండదు. ఎర్త్ ఏంటంటే మూనే ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు నా చుట్టూ ఫేమ్ తిరుగుతున్నట్టు. అరే తుప్పా చదవా. నిజంగా ఇట్లాంటి మాటలు మాట్లాడితే కామెంట్లో తిట్టేశారు. ఏం కాదు, ఫీల్ కాదు మనల్ని. మాట్లాడినాడు. ఇక మన వాళ్ళు ఛాయ్ తాగుతారు నీట్ గా. మనకు రీచ్ వస్తలేదు. కూర్చున్నాడు. యాదిరుట్టకు పోయిన మన వెంకటేష్ ఆయన కొత్త పండుకున్నాడు బి ఈస్థెటిక్ లా వండుకుంటాడంట మనోడు. ఇట్లా వండుకుంటాడంట, అట్లా వండుకుంటాడంట. ఇట్లా కానీ బాధ ఏమైందంటే మనకి జర తారనేం తెలియదు. మహేంద్ర తార తెలియదు. కానీ వాడు బై మిస్టేక్ లా యమహా తార వేసినాడు సడన్ గా. ఇక మన అదే పట్టుకొని ఫుల్ వేసుకుంటారు అంట. రెండు కొలాబరేట్ అయ్యి కొత్త కార్ తీసుకురంట. ఇంకా ఇప్పుడు ఆ తారలో డీజిల్ పోతారు, పెట్రోల్ వస్తారు. కాదు, గ్యాస్ కిరోసిన్ వస్తారు. సిఎన్జి రా ఆటోలో వేస్తారు చూడు. పాపం వాడు ఏం చేస్తారు. అది ఉంటుంది చూడు, మీద పెట్టుకుంటారు. బై మిస్టేక్ లో ఎవరికైనా అవుతుంది. అట్లా ఏం చేస్తాం చెప్పి. మనకి అన్న అయితే బై మిస్టేక్ లో అయితే బై మిస్టేక్ కాదు అది. ఎప్పుడైనా ఒకసారి వెంకటేష్ పోజ్ ఎట్లా ఇస్తాడు చూపెట్టావా? అట్లా నేను చూపిస్తా, పట్టుకోదు. నేను చూపిస్తా. ఫస్ట్ నార్మల్ గా కిందకి ఇట్లా అంటాడు గైస్. ఫస్ట్ ఇట్లా జుట్టు చెప్పేయి. మీకు ఎస్థెటిక్ లో ఫోటోస్ కావాలంటే వెంకటేష్ దాంట్లో చూడండి. చూడకండి ఇంకో ఓవర్ చేస్తాడు. మిస్టర్ మైక్. ఫస్ట్ గా చెప్పేయండి యాక్షన్. Fantastic. Oh, that's great. Just a minute. I want that. Yeah. Excellent body language. Yeah. ఇట్లా కొడి దిగా. దాని తర్వాత ఇట్లా కొడి. దాని తర్వాత కాలు లేపుతాడు చూడరా భయ్. సైడ్ ఇట్లా ఒకటి జాలైన్ చూపిస్తాడు. సైడ్ ఒకటి తర్వాత ఓన్లీ ఇట్లా ఇది ఉంటే ఆ జాలైన్ ఇదే కనిపించాలి. ఓన్లీ ఫేస్ లా ఫిల్టర్స్ బి మొత్తం ఓన్లీ ఏంటి ఏలియన్స్ వి, చించాన్ వి, డోరేమోన్ వి వస్తాయి. అట్లా ఏస్థెటిక్ లాగా వేస్తాడు. కానీ అవి ఏస్థెటిక్ కావు, మీరు నమ్మకండి. ఇది అయితే పక్క పెట్టండి బ్లాగ్ లా ప్లీజ్. ఎడిటర్ భార్గవ్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కన్ఫర్మ్ పెట్టాలి. నేర్చుకోవాలంటే వెంకటేష్ కంటెంట్ కోసం నేను త్యాగం చేస్తున్నాం. కంటెంట్ అని పెట్టద్దు. మనం కంటెంట్ పెడితే బుర్రపడైపోతాం. ఆడే కంటెంట్ అసలు అదే పెద్ద బాగుంది కంటెంట్. ఆడు పండుకున్నాడు బి చూపిస్తుండే కానీ రోడ్డు మీద పండుకున్నట్టు గలీజ్ ఉంటుంది. అరే విష్ణు, పొందలగడ్డ పక్కకే, నీ పక్కకే పొందలగడ్డ ఉందిరా. పొద్దున రావాలి, అందరు పొద్దున వస్తారు. మేము కావాలని నైట్ వచ్చినాం. డబ్బి ఏమి చేస్తున్నాడు చూద్దామని చెప్పి
కమాన్ అనేది కట్టమేసమ్మ కమాన్ మనతో మొత్తం అమ్మనే ఉంది మనతో తోడు కానీ వెనకాలనే మొత్తం బొందలడమే ఉంది. ఈ బొంతలు చూడండి మొత్తం ఇక్కడ అన్నాడు అంటే వస్తుంది ఆ పాము రియల్ గా. మొత్తం మనోళ్ళు మొత్తం అడిగిలా నడిపించేస్తారు మొత్తం మనోళ్ళు. బ్రో ఇదే మొత్తం పెట్టేసే బ్రో కంటెంట్. ఇక బండ్ల మీద ఎక్కువ పెట్టకు, ఓన్లీ రాజులది మడ్డికి మొత్తం చెరుగు మీకు కనిపించదు కానీ ఒకటి చెప్తా. అరే బారో ఒకటి వేద్దాం నువ్వు ఏం తెలుసా మెల్ల విష్ణువాన్ దగ్గర నడుచుకుంటూ పోయినాం అనుకో మెల్ల కాలకాడ ఇట్లా ధనధన ఆడు ఇట్లా భయపడతాడు కూడా వాడు. నువ్వు భయపడ అబ్జర్వ్ ఇప్పుడు మెల్ల కాలకాడ మెల్ల ఇట్లాకెళ్ళి పోదాం. మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుకుంటూ పోదామంటే ఇప్పుడు మొత్తం అనవాడుంటుంది. మొత్తం గడ్డి మొత్తం పచ్చిగా ఉంది. వెంకటేశ్వర లేదని ఏడిచిన నేను అందుకే ఇట్లా పచ్చి మంచిగా వస్తుందంట వెంకటేశ్వర లేడుగా. అది ఇప్పుడు ఈ వీడియో అయితే లేవాలి లేనందుకు. వంశీబాయ్ ఎట్లుంది మొత్తం అడవి? ధైర్యంగా పోతున్నా అంత దూరం. ఇప్పుడు బన్నీ చెరువు గాయ్స్ అది ఎట్లా భయపడతాడు ఎట్లా భయపడతాడు. ఎట్లా టార్చ్ పెట్టరా వచ్చేసి లోపల ఏం చేపలు ఉన్నాయా? ఏమున్నాయిరా లోపడితే? నేను నా నూకోకు నాకు స్విమ్మింగ్ రాదు. అరే లేయకరా లోపలికి ఉంది అదే దిక్కు ఉంది. బాగా స్విమ్మింగ్ చేసినప్పుడు అరే ఎందుకురా ఫోటో బాంబింగ్ చేస్తున్నావు, వీడియో బాంబింగ్ ఎందుకు మాట్లాడుతున్నావు? వెంకటేశ్వర లెక్క పాపం వెంకటేశ్వర చాలా మిస్ అవుతుంది. వెంకటేశ్వరుడు ఉంటే ఎన్ని ఫోటోలు చూస్తున్నారా ఇక్కడ? ఎటు పెడుతున్నారా నువ్వు వీడియో? ఏం బ్లాగర్ అవుతారా తీసుకొస్తా. శవం పాత పెట్టి రాఘవ లారెన్స్ రైట్ ఆన్సర్ సీను, యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. ఇదేందో డేంజర్ ఉందిరా ఇది. కిందికి పోతుంది. కొడుతుండ్రా సౌండ్ ఇది చదువుకున్నావా అంటారా? జూమ్ సౌండ్ వచ్చేది ఇట్లా. దయ్యాలు గియ్యాలు ఏముండవురా. ఇప్పటిదాకా భయపడ్డావు పసుపు వాసన వస్తుందని. నేను పోదామన్నా ఇంకా చేతబడులు చేస్తారంట. మెయిన్ థింగ్ చేస్తారు, రీల్స్ చూసినా అన్ని చూద్దాం. ఎటు ఎందుకు చూసారా మొత్తం గుడ్లు దానికి కాటికా గీటికలు ఉన్నాయి. బాయిల్ తినిపో ప్రోటీన్. ఇట్లున్నది ఒక దారి. ఇట్లా ఇదికేడా భయ్ పట్టుకోమని మనకు తాకితే ఏంది పరిస్థితి? మొత్తం ఆడ ఎట్లా అంటే తిప్పి పెట్టేసారు మొత్తం. అర్థమైతే మీరు ఒకవేళ వస్తే జర చూసిరండి జర. కాదురా చెట్లు చూడండి, చూపేనికి ఏం లేదు కానీ మళ్ళా లెఫ్ట్ వాళ్ళ దగ్గరికి ఏమైతుంది? అరే నిన్ను నువ్వు చూపించుకోకరా రే మమ్మల్ని వస్తుంది.
ఇక ఊకే నన్ను చూపెడుతున్నావు ఫేమస్ అయిపోతున్నాయి మళ్ళీ ఆడ మనుషులు అవుతున్నారు చేతబడి నీ ఫోన్ ఎందుకు అడ్డం పెడుతున్నావు నువ్వు వేసుకో ఇలా మనుషులు ఏం చూస్తున్నారు అర్థమవుతుంది చెట్టు కింద నాకైతే అప్పటి నుంచి సౌండ్లు వస్తున్నాయి బా ఎటు పోదాం బా వాటర్లో వచ్చాడు మా కొడుకులు చూసినా టార్చ్ ఆన్ చేసుకోలేరు అంటే అర్థం చేసుకో వాళ్ళు నీట్గా గాంజా కొడుతున్నాడు దా వాళ్ళు గాంజా తాగుతున్నాడు మ్యూజిక్ కూడా అట్లనే చూసినావా ట్రాన్స్ పెట్టేసి విష్ణుడు ఎక్కువ వింటాడు ట్రాన్స్ పెట్టి డాన్స్ ఆడుతున్నాడు కదరా విష్ణు ఇటు పోదాం ఇటు పోదాం అరే కాదు కదా ఒక వే ఉందిరా అల్లకు పోయినాము అనుకో బయటికి రాము ఏ రారా భయ్ నువ్వు కొని అన్ని నర్రా నార్మల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఉన్నాయి కింద అట్లకెళ్ళి పంపిస్తే అక్కడ పొద్దున ఫోటోలు ఏమొస్తాయి తెలుసా వెంకటేశ్వర వస్తే ఎంత మంచి ఫోటో సరిగ్గా పెడుతున్నాడు ఇట్లా మళ్ళీ పోదా ఏ బాబు నువ్వు ఎందుకంటే ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి క్లియర్ అయిపోతాం ఇలా గైస్ నేను వంశీబాయ్ మన బార్వాడు ముగ్గురం కలిసి ఒక పసుపు ప్యాకెట్ దొరికింది ఇక్కడ ఒక పసుపు ప్యాకెట్ దొరికింది అది వంశీ ఏం చేసిండు ఒక దగ్గర రౌత్ దగ్గర వేసి చిత్తబడి చేసి అని చెప్పి విష్ణువానికి వెంకటానికి బండికి మస్తు భయపడ్డారు ముగ్గురు పాపం అట్లా దిక్కు పోతారు మీకు పోతారు చూపిస్తాను ఇక ఇక్కడ ఎవరు వండుకోనికి వచ్చిర్రు మొత్తం ఇది వండుకోనికి వచ్చిర్రు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఉన్నాయి అవి ఏంటంటే పసుపు కుంకుమ కాదు అది పసుపు కారం ప్యాకెట్ అది ఇక చూడండి వంశీ వచ్చి వేసిండు మొత్తం వాళ్ళు దెబ్బకు భయపడ్డారు వాళ్ళు వంశీ వేసి కవర్ పక్కకి వేసేసి అటు దిక్కెట్ ఇక ఆడు ఉంది కూడా అది కాకో నాకు కిరాక్ పాపం మస్తు భయపడ్డారు ఇక్కడ పసుపు వాసన ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఒకటి చెట్టు ఆ చెట్టు పేరు తెలియదు కానీ నార్మల్గా ఆ చెట్టుకి నా స్మెల్ వస్తుంది వాన పడడం వల్ల ఇంకా ఫుల్ వాన పడ్డది ఇంకోటి ఏంటంటే ఈరోజు సన్ రైజెస్ రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే మొత్తం వెదర్ కూడా ఎట్లా మొత్తం మబ్బులు ఉన్నాయి అందుకోసమే మన వెంకటవాడలు ఇక అప్పుడప్పుడే ఇంకొకటి చూసేసిండు ఇక ఆడికి పోదాం అది ఎట్లుంటుంది ఆ ప్లేస్ బి దాంట్లో బి సన్ రైజెస్ వస్తాయని చెప్పిండు చూద్దాం అది బి ఇంకా మొత్తం వాటర్ మొత్తం వాటర్ ఉంటాయంట ఆ ప్లేస్ మొత్తం చూద్దాం ఇక మనం ఎట్లుంటుంది ఇక వాడు చెప్తా అంటే పోవాలి ఎందుకంటే మొత్తం వాడే చేస్తారు కాబట్టి ప్లాన్లు హలో గైస్ ఇప్పుడైతే మనం మధ్యలో అయినాం ఇక మన వాళ్ళు జర వచ్చిర్రు జర పాన్ షాప్ కాడ ఆపిరు జర వాటర్ బాటిల్ అవన్నీ తీసుకున్నాం పొద్దున ఏడలేదు మొత్తం ఇది ఊరు లెక్కన ఉంది ఏడా బ్రో మధ్యలో జంక్షన్లో ఉన్నాం మనం మొత్తం ఒక విలేజ్ అనుకో కీసార మధ్యలో జంక్షన్ అంట ఇప్పుడు వేరే ప్లేస్ చెప్పాలంటే క్లైమేట్ చూడండి మొత్తం మబ్బులు దాని తర్వాత ఇప్పుడు ఏదో వాటర్ ప్లేస్ తీసుకుపోతుంది వెంకటాడు ఆడికి మళ్ళీ పోవాలి సన్ వస్తుంది అనుకుంటే మబ్బులు వచ్చింది ఏం కాదు చేసినా అయితే లేదు కానీ మంచిగా అయితే తీసినాం వీడియో మంచి చూపించినాం ఓ డేంజర్ అవుతున్నాయి బ్రో ఒకవేళ వస్తే మీరు చూసిరండి జరా ఓకేనా ఇక మన పాన్ షాప్లో అంత టైం పాస్ చేసిరు పాన్ షాప్లో కావాలంటే మీకు ఇంకోటి చూపిస్తే సీన్ మొత్తం విలేజ్ టైప్ ఉంది ఇట్లాంటి షాపులు చూస్తే మీకు అర్థం కావచ్చు మొత్తం విలేజ్ టైప్ అసలు మేము ఎందుకు వచ్చినాం ఇంత దూరం అర్థం అయితే లేదు అసలు సీన్ ఏంటంటే నాకు 1 o'clock ఫోన్ చేసిండు గుడి దగ్గరికి రారా టైం పాస్ చేద్దాం మామూలుగా రా అన్నాడు ఇక మా ప్లేస్ అది గుడి అంటే ఇక మా ఇంట్లో ఏం చెప్పలేదు నేను డైరెక్ట్ వచ్చేసినాం ఇప్పుడు మమ్మీ దాంట్లో కరెక్ట్ ఇప్పుడు ఛార్జింగ్ ఎంత ఉందంటే 1% బ్రో ఇగో పైన చూడాలి పెట్టిస్తా ఒక్క నిమిషం ఇగో కరెక్ట్ చూడండి పైన 1%. యాక్చువల్లీ 14% ఉన్నప్పుడు కాల్ చేసిన వీళ్ళకి 1% వచ్చింది చెప్పేసి బయటికి వస్తే 5 అవుతుంది. 30 kilometers దూరం ఉన్నాం మేము. ఇక మొత్తం విలేజ్ వైబ్స్ వస్తుంది, నిద్ర వస్తుంది, మా అబ్బాయి అయిపోయింది ముఖం అంతా. ఇక మనం ఏడికి తీసుకుపోతాడేమో ఇప్పుడు మళ్ళీ అర్థమవుతుంది స్టోరీ. అరే ఎవరా నేను పోయినారా అప్పుడు వెనకాల చూసినా రాళ్ళు ముందుకుండే. అరే తొవ్వీరు నారాజు ఇంకా ఇగో తొవ్వీరు పోయి ఇంకా అప్పుడు ఇంకా లేదు ఇగో. ఆడ కనిపిస్తుంది క్రిస్టల్ క్లియర్. చెప్తా ఇగో గాయ్స్ పెట్టు. అరే రైట్ మేము వచ్చినప్పుడు గీడికే ఉండే అనుకుంటారా నాకు తెలిసి. ఇది ఇంకా తొవ్వీరు ఫోన్లో చేసేస్తుండ్రు నీట్గా చలో గాయ్స్. మొత్తం డేంజర్ జోన్ మొత్తం ఎడవసిన వైర్లో కనిపిస్తున్నాయి. ఎంటర్ కానీ లేదు కానీ ఎక్కువ
చలో మనం అయితే పోదాం. వ్యూ అయితే మంచిగా ఉంది, చాలా బ్యూటిఫుల్. మొత్తం వాటర్, ప్యూర్ వాటర్ అయితే ఉన్నాయి. ఇక ఆడ ఒకడు వడుతుంది పీపీ వేసుకొని వీడ. ఇక అట్లా అని చెప్పి వెళ్ళిపోతున్నాం మీ నుంచి. ఇక మనం పోదాం చలో. ఎక్కువ రిస్క్ వద్దు మనకి సార్ అట్లా, ఓకేనా? ఎందుకంటే ఆడు ఎవరికైనా కాల్ చేసిన అనుకో, మనం ముందే అవుట్ ఆఫ్ సిటీ వచ్చేసినా మనం, మళ్ళీ రిస్క్ ఎందుకు మనకి. అన్ని వైర్లు చూడండి, ఇగో బ్లాస్ట్ వైర్స్ ఇవన్నీ. ఇగో ఈడబి కరెక్ట్ అబ్జర్వ్. కానీ వచ్చేటోళ్ళకి అయితే వచ్చినాక దూరం దూరంకైనా చూసుకోండి, ఎందుకంటే సెక్యూరిటీ వస్తుంది, ఓకేనా? అటు నుంచి ఇటు నుంచి అటు మొత్తం, ఓకేనా? హాయ్ బ్రో, నేను కూడా వ్లాగ్ చేస్తున్నా. ఓ బ్రో స్నాప్ లా మొత్తం. చలో ఇన్నే భార్గవ్ వ్లాగ్ కంప్లీట్ చేసామా? అయిపోయింది. అండర్దమూన్ అనుకున్నాం కానీ సన్నే రాలేదు. ఏం కాదు, మనం అయితే మస్తు పని చేసినాం కదా, చాలు మనకు అది. అండర్దమూన్ అని చెప్పి ట్రెక్కింగ్ చేసినాం, క్యాంపింగ్ కాదు కానీ లొకేషన్ రివీల్ చేయం ఇప్పుడు. ఇంకోటి ఒక పెద్ద పెద్ద ప్లాన్ ఉంది మనది క్యాంపింగ్. తెలుసు అన్ని తెలియదు, చెప్పలే కదా ఇంకా, వాళ్ళకి ఎవరికి చెప్పాలని. రైట్ సైడ్ తర్వాత వద్దాం అంటే బ్లాగ్స్ ఫాలో అవ్వండి. రైట్ గైస్, చలో సబ్స్క్రైబ్ టు ద ఫైవ్, like and share, subscribe to the five sinners. Bye.